ఓటంటే తెల్ల కాగితం గాదురాం, ఓటంటే కంప్యూటరు బటను గాదురం. ఓటంటే తెల్ల కాగితం గాదురాం, ఓటంటే కంప్యూటరు బటను గాదురా. ఓటంటే 100 రూపాయల నోటు గాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురాం. ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. నీ ఓటే రాజ్యమేళ సీట ఇందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం గాదురా, ఓటంటే కంప్యూటర్ బటను గాదురా. ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట. ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసెను. ఓటంటే తెల్ల కాగితం గాదురా, ఓటంటే కంప్యూటర్ బటను గాదురా. ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరాం, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరాం. నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా. నీ ఓటే చట్టాలు శాసనాలు చేసరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా. నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా.